గుడికెళ్ళి మన ఇష్టదైవాన్ని చూడగానే మన మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఎలా అయిపోతుంది? మనకు ముందు తీరని కోరికలు గుడికెళ్ళి దేవుణ్ణి దర్శించి వచ్చినాక ఎలా తీరుతున్నాయి? అసలు దాని వెనుకున్న అంతరార్థం గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేయబడిన దేవుని విగ్రహం ఉంటుంది. ఆ గర్భగుడి యొక్క శిఖరం పైన కలశం ఆకారంలో అమర్చబడిన పరికరం ఉంటుంది. ఆ కలశం ఈ అనంత విశ్వంలో దాగి ఉన్నటువంటి శక్తిని, కాస్మిక్ ఎనర్జీని గ్రహించి సరాసరి గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడు ప్రతిమపై పడేటట్టు చేస్తుంది. నిరంతరం ఆ విశ్వశక్తి గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడిపై పడటం వల్ల ఆ దేవుని విగ్రహం ఎంతో శక్తివంతమవుతుంది. అదే కాకుండా ఆ శక్తి తరంగాలు గర్భగుడిలో ఉన్నటువంటి ఆ చిన్న ప్రదేశంలో తాండవం చేస్తూ ఉంటాయి. దేవుని చుట్టూ గర్భగుడి లోపల మొత్తం కూడా తరంగాల రూపంలో తిరుగుతూ ఉంటుంది. అటువంటి దేవుని విగ్రహాలకు అభిషేకం జరుగుతున్నప్పుడు వెలువడే శక్తి మరింత రెట్టింపు అవుతుంది. అలాంటి గుడికి వెళ్ళి ఆ దేవుని విగ్రహాన్ని నువ్వు తదేకంగా చూస్తూ ఉంటే ఆ అనంత విశ్వశక్తి నీ కంటి ద్వారా నీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఆ గుడిలో ఒక క్షణం కూర్చోవడం వల్ల నీ సహస్రారం గుండా ఆ అనంత విశ్వశక్తి నీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఇక నిరంతరం గర్భగుడిలో ఉంటూ దేవుణ్ణి సేవిస్తున్న పూజారి గారి భాగ్యాన్ని వర్ణించగలమా?